everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో SQLలో మనకు నెక్స్ట్ ఆపరేటర్ స్పెషల్ ఆపరేటర్ అన్నమాట. సో మనకు స్పెషల్ ఆపరేటర్లో చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ ఆపరేటర్స్. సో ఫస్ట్ వన్ వచ్చిందన్న లైక్ ఆపరేటర్ అండ్ దెన్ ఇన్ ఆపరేటర్, యాజ్ అండ్ బిట్వీన్. సో నేను వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో మనం ఈరోజు లైక్ ఆపరేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ లైక్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుంది, సో మనం ఇది ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం కంప్లీట్గా చూద్దాం విత్ రియల్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇది ఎప్పుడైనా మనకు ఒక నేమ్లో ఏదైనా ఒక క్యారెక్టర్ మిస్ అయ్యి ఉన్నా, లేకపోతే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఉన్నటువంటి నేమ్ని రిట్రీవ్ చేసుకోవాలన్నా మనం లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ నేనేమంటున్నాను, ఏదైనా ఒక స్ట్రింగ్లో ఏదైనా ఒక క్యారెక్టర్ అంటున్నాను అంటే ఈ లైక్ ఆపరేటర్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్కి మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఆర్ ఎల్స్ మనం నెంబర్స్కి గాన యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఈ నెంబర్స్కి గాన నేను లైక్ ఆపరేటర్ యూజ్ చేయాలి అంటే మనం దీన్ని ఎలా ప్రొవైడ్ చేయాలంటే విత్ ఇన్ సింగిల్ కోట్స్ అనమాట. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్స్ విత్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఇప్పుడు మనం దీనిపైన లైక్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ లైక్ ఆపరేటర్ అనేది మనకు 2 వేస్లో మనం పర్ఫామ్ చేయొచ్చు. లైక్ సింగిల్ క్యారెక్టర్ మిస్ అయితే అండర్ స్కోర్ యూజ్ చేస్తాం, ఆర్ ఎల్స్ మనం మల్టిపుల్ క్యారెక్టర్స్తో ఫెచ్ చేసుకోవాలి అంటే పర్సంటేజ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సింగిల్ క్యారెక్టర్ అంటే అండర్ స్కోర్ యూజ్ చేస్తాం, మల్టిపుల్ క్యారెక్టర్స్ అంటే పర్సంటేజ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు జస్ట్ మీరు థియరిటికల్గా చూడండి వాట్ ఈజ్ వాట్ అని. నేను మీకు ఎగ్జాంపుల్స్లో ఎందుకు అండర్ స్కోర్ ఎలా వర్క్ అవుతుంది, పర్సంటేజ్ ఎలా వర్క్ అవుతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ ద సేమ్ ఇక్కడ నెంబర్స్తో మనం డీల్ చేయాలంటే విత్ ఇన్ సింగిల్ కోట్స్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని లైక్ నేమ్స్ ఇచ్చాను, గిరీష, హనీ, మంకీ, లయన్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఈ నేమ్స్లో నేను ఇక్కడ కొన్ని క్వెరీస్ రాశాను అనమాట. లైక్ ఎలా రాయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో గిరీష ఉంది కదా, ఇది దేంతో ఎండ్ అయింది, ఏతో ఎండ్ అయింది, దేంతో స్టార్ట్ అయింది, జీతో. సో ఇప్పుడు స్పెసిఫిక్గా నేను ఈ నేమ్స్లో రైట్ ఏ క్వెరీ టు ఫెచ్ ఆల్ ది నేమ్స్ దట్ ఎండ్ విత్ వై అన్నారు. వైతో ఏమేమి లైక్ నేమ్స్ అనేటివి ఎండ్ అయ్యాయి, గిరీష కాదు, హనీ ఎస్ ఇది, అండ్ మంకీ ఎస్, లయన్ కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు. ఓకే, వైతో ఈ 2 ఎండ్ అయ్యాయా, అండ్ ఇది కూడా ఎండ్ అయిందా. సో ఈ 2 నేమ్స్ నేను ఎలా ఫెచ్ చేయాలి, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ పర్టిక్యులర్ వర్డ్స్ అనేటివి ఉన్నాయి, ఆ వర్డ్స్లో లాస్ట్ లెటర్ వై, ఆ వర్డ్స్ లెంత్ ఎంతో నాకు తెలియదు అనమాట. సో అప్పుడేం చేస్తామంటే లైక్ ఇది మనం వేర్ క్లాస్లో యూజ్ చేస్తామన్నమాట పర్టికులర్గా లైక్ ఆపరేటర్ అనేది. నెక్స్ట్ పాయింట్ రాస్తాను. లైక్ ఆపరేటర్ మనము వేర్ క్లాస్లో యూజ్ చేస్తాం. ఎస్, అండ్ దెన్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ నేమ్స్ అన్ని కాలమ్స్కి నేమ్ అనే నేమ్ ఇచ్చుకుందాం. సో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఈఎంపి అనుకోండి, వేర్ ఏంటి దీని కాలం నేమ్ ఏంటి, నేమ్ లైక్. సో ఆపరేటర్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆపరేటర్లో సింగిల్ కొటేషన్స్ దేంతో ఎండ్ అయింది, వైతో ఎండ్ అయింది అనమాట. సో వై అనే క్యారెక్టర్ నేను ప్రొవైడ్ చేశాను. మనకు లెంత్ ఎంతో తెలుసా, లైక్ ఎంటైర్ స్ట్రింగ్ లెంత్ ఎంత, ఇక్కడ హనీ అని ఉంది, దీని లెంత్ ఎంత 5, మంకీకి 6, ఇంకేదైనా ఒక లెటర్ ఉండింది అనుకోండి, సో దాని కంప్లీట్ లెంత్ తెలియదు బట్ వైతో ఎండ్ అవుతుంది. సో అందుకు నేను అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో ఈ వైకి ముందు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అది 1 అవ్వచ్చు, 2 క్యారెక్టర్స్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, బట్ లాస్ట్ లెటర్ మాత్రం వై అన్నమాట. సో అందుకు మనము బిఫోర్ ఆ లెటర్కి ముందు మనం పర్సంటేజ్ యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు లాస్ట్ లెటర్ వై, పర్సంటేజ్ ఎందుకు,
బికాస్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు కాబట్టి. ఓకే, అండ్ దెన్ ఈ క్వెరీ చూద్దాం. రైట్ ఏ క్వెరీ టు ఫెచ్ ఆల్ ది నేమ్స్ హూస్ సెకండ్ లెటర్ ఈస్ ఓ. ఏమంటున్నారు, లైక్ కొన్ని నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్లో సెకండ్ లెటర్ అనేది ఓ ఉండాలి అంటున్నారు. సెకండ్ లెటర్ ఎక్కడ ఓ ఉంది వీటిలో? గిరీషాలో లేదు, హనీలో ఓకే, ఫస్ట్ హెచ్ సెకండ్ ఓ ఇది ఉంది. సో ఈ నేమ్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలన్నమాట. అండ్ దెన్ మంకీ ఉంది, ఎం ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ ఓ. మనకి ఏముండాలి, మన కండిషన్ ఏంటి? సెకండ్ లెటర్ ఈస్ ఓ అన్నాం. ఓకే, టు సాటిస్ఫై లైక్ హనీ అండ్ మంకీ. అండ్ దెన్ లయన్, లయన్లో కూడా ఓ ఉంది, బట్ సెకండ్ ప్లేస్లో ఏముంది, నాకు ఐ అనే క్యారెక్టర్ ఉంది, ఓ అనేది లేదనమాట. సో ఈ నేమ్ నాకు డిస్ప్లే అవ్వకూడదు. అండ్ ద సేమ్ వే ఇన్స్టాగ్రామ్ కూడా ఓన్లీ మనకు హనీ అండ్ మంకీ రావాలి. సో ఇప్పుడు మనం క్వెరీ రాద్దాం. చూస్తారా ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఓ ఇచ్చాను, బట్ ఎక్కడ రావాలి ఓ అనేది? సెకండ్ క్యారెక్టరే. అంటే మనకు ఫస్ట్ సెకండ్ క్యారెక్టర్ అన్నప్పుడు ముందర ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఆ నేమ్లో? ఒకటే కదా ఉండేది. సో అండర్ స్కోర్ ఇస్తామన్నమాట. ఓకేనా, ఒక్క ప్లేస్ హోల్డర్ వాల్యూ ఇచ్చేసి ఇక్కడ సెకండ్ కాబట్టి ఫస్ట్ది ఓన్లీ ఒక ప్లేస్ హోల్డర్ మాత్రమే ఇస్తాము. అండ్ సెకండ్ మనకి ఏ క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ డిస్ప్లే చేసి, అండ్ నెక్స్ట్ ఎన్ని ఉండాలి? ఎన్నైనా ఉండొచ్చు, లైక్ ఇన్ఫినిటీ ఉండొచ్చు అనమాట. సో ఇన్ఫినిటీ మోర్ దెన్ 1 కాబట్టి నేను పర్సంటేజ్ యూస్ చేస్తున్నాను. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? అండ్ దెన్ నెక్స్ట్ రైట్ ఏ క్వెరీ టు ఫెచ్ ఆల్ ది నేమ్స్ హూస్ నేమ్ కంటైన్ ఏ అన్నారు. సో మీరు ఎప్పుడైనా ఒక ఎస్క్యూఎల్లో కంప్లీట్గా ఈ టాపిక్ అని కాదు, ఎంటైర్ ఎస్క్యూఎల్లో మీరు క్వశ్చన్ అనేది కానీ పర్ఫెక్ట్గా చదివారు అంటే ఆటోమేటిక్గా హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ అక్కడే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రైట్ ఏ క్వెరీ టు ఫెచ్ ఆల్ ది నేమ్స్ హూస్ నేమ్ కంటైన్, ఇక్కడ నుంచి బాగా చదవాలి, హూస్ నేమ్ కంటైన్ ఏ అన్నాడు. ఈ క్వెరీలో సెకండ్ లెటర్ ఓ అన్నాడు, ఇక్కడ వైతో ఎండ్ అవ్వాలి అన్నాడు ఇక్కడ. అండ్ నౌ ఈ క్వశ్చన్లో ఎక్కడైనా పర్లేదు ఏ అనేది ఉండాలంట. ఓకేనా, సో మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. గిరీషాలో ఏ ఉంది, ఫస్ట్ లాస్ట్ అది మ్యాటర్ కాదనమాట, ఆ ఎంటైర్ నేమ్లో ఏ అనేది ప్రజెంట్ అయి ఉండాలి. గిరీషాలో ఉంది, హనీలో లేదు, మంకీలో లేదు, లయన్లో లేదు, ఇన్స్టాగ్రామ్లో ఏ ఉంది, ట్వైస్ ఉంది, బట్ ఈవెన్ ఒక ఏ ఉంది కదా, సో అది ప్రింట్ అవ్వాలన్నమాట. సో అప్పుడు ఎలా ఇస్తాం? ఏ ఎప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు. సో ఫస్ట్ తెలియదు మనకు, లాస్ట్ తెలీదు, అప్పుడు ఫస్ట్ పర్సంటేజ్ ముందర ఎన్నైనా ఉండొచ్చు, వెనకాల ఎన్నైనా ఉండొచ్చు, అండ్ ఫస్ట్ క్యారెక్టర్ కూడా ఏ ఉండొచ్చు అనమాట. సో ఇలా ఇస్తే మనకు ఎంటైర్ స్ట్రింగ్లో ఆర్ ఎల్స్ ఎంటైర్ నేమ్లో ఏ ప్లేస్లో ఏ ఉన్నా కూడా ఆ నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇది మనం జనరల్గా తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను ఒక మన స్కాట్ అనే యూజర్ టేబుల్స్ ఉన్నాయి కదా దాంట్లో, ఈఎంపీ టేబుల్లో, సో దాంతో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చూద్దాం. Write a query to display job whose job consists of man అన్నారు. ఓకేనా, ఇది మన క్వెరీ అనమాట. నేను ఆన్సర్ రాస్తాను ఇక్కడే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఎస్క్యూఎల్లో. అంటే జాబ్ అనే కాలంలో మ్యాన్ అనేసి ఉండాలన్నమాట, అది ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఏ అనేది ఉండాలి, ఎక్కడైనా ఉండొచ్చు ఆ ఎంటైర్ నేమ్లో. సో అప్పుడు మనం ఎలా ఇస్తాము? సేమ్ ఇదే క్వెరీ తీసుకొని ఎక్కడైనా ఉండొచ్చు కదా మ్యాన్ అనేది, సో క్యాప్స్లో ఇవ్వాలి, ఎందుకంటే మనకు రికార్డ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఇది మనం ఎస్క్యూఎల్లో రన్ చేసి చూద్దాం. ఓకే, సారీ, జాబ్ అని ఇవ్వాలి కదా, ఒక నిమిషం.
select job from EMP where job like percentage man, percentage, then close. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ సెలెక్టెడ్ లైక్ నేమ్స్లో మ్యాన్ అనే క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. అది ఫస్ట్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు. మ్యాన్ అని ఉంటే అది మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట. మ్యాన్ మ్యాన్ ఇక్కడ మేనేజర్లో మ్యాన్, సేల్స్ మ్యాన్, మేనేజర్, సేల్స్ మ్యాన్. ఓకే, ఇలా అనమాట మనకు లైక్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకో క్వెరీ చూద్దాం. Write a query to display job whose job starts with P and seventh letter is E and ending with T. సో ఈ ఎగ్జాంపుల్ కానీ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీరు లైక్ ఆపరేటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ సెలెక్ట్ కాలంలో రైట్ ఏ క్వెరీ టు ఫెచ్ అనమాట. ఫెచ్ జాబ్ అన్నాడు అంటే ఏ కాలం ఫెచ్ చేయాలి? జాబ్ అనే కాలం. సెలెక్ట్ జాబ్ ఏ టేబుల్లో? ఫ్రమ్ ఈఎంపి హూస్ జాబ్. ఓకే, అంటే ఇక్కడ వాడు ఒక కండిషన్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం లైక్ ఆపరేటర్ని యూజ్ చేయాలన్నమాట. అంటే పర్టికులర్గా పీతో ఎండ్ అవుతుంది, ఈతో స్టార్ట్ అవుతుంది, అలా ఇచ్చినప్పుడు మనం లైక్ ఆపరేటర్కి వెళ్ళాలన్నమాట. ఓకే, వేర్ జాబ్ లైక్స్ లైక్ జాబ్ స్టార్ట్స్ విత్ పి అన్నాడు అంటే ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ పి అయి ఉండాలి అన్నాడు. సో పి రాద్దాం. అండ్ సెవెంత్ లెటర్ ఈస్ ఈ అన్నాడు. సో ఫస్ట్ క్యారెక్టర్ పోగా సెవెంత్ అంటే మనం ఎన్ని అండర్ స్కోర్స్ పెట్టుకోవచ్చు? లైక్ ఈ అనేది సెవెంత్ లెటర్ అని తెలుసు, సో ఫస్ట్ పి అని తెలుసు. సో ఈ రెండింటి బిట్వీన్ మనం ఎన్ని అండర్ స్కోర్స్ పెట్టుకోవాలి? 5 అండర్ స్కోర్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, 1 2 3 4 5 అండర్ స్కోర్స్ పెట్టిన తర్వాత సో 5 పి అనేది 6th క్యారెక్టర్ అండ్ 7th వచ్చిందని ఈ అనమాట. అండ్ దెన్ అండ్ ఎండింగ్ విత్ టీ అన్నాడు. సో లాస్ట్ క్యారెక్టర్ టీ ఇచ్చాడు. ఓకేనా? ఓకే, ఇవి నేను క్యాప్స్లో ఇవ్వాలి కదా, సారీ. పి ఈ టీ. సో ఫస్ట్ క్యారెక్టర్ కాబట్టి నేను ఫస్ట్లో రాసుకున్నాను, లాస్ట్ క్యారెక్టర్ కాబట్టి లాస్ట్లో రాసుకున్నాను, 7th క్యారెక్టర్ కరెక్ట్గా రాసాను. ఈ 7th క్యారెక్టర్కి అండ్ లాస్ట్ క్యారెక్టర్కి మిడిల్లో మనం ఎన్ని వర్డ్స్ ఉంటాయో చెప్పగలమా? సో అక్కడ మనకు తెలియదు కాబట్టి ఏం యూజ్ చేయాలి? పర్సంటేజ్ అన్నమాట. ఓకేనా? సో ఇదే నేను ఎస్క్యూఎల్లో రన్ చేసి చూస్తాను. ఓకే, చూసారా? సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపి విత్ జాబ్ లైక్ ఫస్ట్ క్యారెక్టర్ పి అయి ఉండాలి, ఉందా? అండ్ లాస్ట్ క్యారెక్టర్ టీ అండ్ 7th క్యారెక్టర్ ఈ ఉండాలి. ఓన్లీ ప్రెసిడెంట్ అనే నేమ్ మాత్రమే ఉందన్నమాట జాబ్ కాలంలో, ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా. ఓకేనా? సో ఇలా మనకు లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారు. సో బేసిక్గా మీకు ఈ ఒక్క ఎగ్జాంపుల్స్తో చాలా నీట్గా అర్థమై ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ట్రా క్వెరీస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమన్నా లైక్ డౌట్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను మీకు కరెక్ట్ ఆన్సర్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.